అన్ని పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫిర్యాదు అవసరమా అని చెప్పి దళితులంటే ఇంత కక్ష కట్టిన దుర్మార్గం మనకు అవసరమా అని చెప్పి నేను సవనిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఎక్కడా కూడా రక్షణ లేదు, ఎక్కడా కూడా సంక్షేమం లేదు. రక్షణ లేదు, సంక్షేమం లేదు. రక్షణ లేదనడానికి మన దళిత బిడ్డ మరి మన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి జోటేలు ఇచ్చిన ఎమ్మెల్సీ మీద కనీసం చర్యలు లేవని చెప్పి మరి ఇంత దారుణం. జడ్జిమెంట్ వచ్చి దాదాపు 4-5 రోజులు అవుతుంది. ఇప్పటికీ దీని మీద ఈయనేదో ఏ విధమైన శిక్ష పడలేదు. నాకు కోర్టు క్లియరెన్స్ ఇస్తే అయితే అన్నట్టు ఈయనేమో నామినేషన్ అంటే తయారైపోతుంది ఈ దుర్మార్గుడు తోట శ్రీమంతులు. మరి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా నిజంగా అభ్యర్థిత్వాన్ని తొలగించుకున్న జగన్మోహన్ రెడ్డి కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగానే ఎందుకు చెప్పడానికి అదేవిధంగా ఇక్కడ కడిగిన ముచ్చు నేను నాకు దళితులందరూ కూడా ఓట్లేస్తానని చెప్పి ఒక కళ్ళు మూసుకునే పాపం ఆయన అంతా కూడా పాలు తాగే పిల్లికి అంతా కూడా చేయడం కనబడుతుంది. నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటున్నాను పాపం ఆ పిల్లిలాగా తోట త్రిపుత్రులు గారు. కానీ దళితులు యావత్తు మీరు గమనిస్తూనే ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు నిజంగా ఆయనకి దళిత వ్యతిరేక ముద్ర వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆశ ఉన్నా, నీకు దళిత వ్యతిరేకమైన నీకు సరదా ఉన్నా మీ ఇద్దరికే గుణపాడని చెప్పి మళ్ళీ ఇలాంటి దుర్మార్గులకి సీట్ ఇవ్వకుండా ఆ స్థాయిలో ఓటింగ్ మనం జోగేశ్వర గారు చేసి గెలిపించవలసిన బాధ్యత. ఇలాంటి వ్యక్తులకి సీట్లు ఇస్తే ఈ స్థాయిలో గుణపాఠం చెప్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పే విధంగా మనం ఓటింగ్ ఉండాలని చెప్పి సేవగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మనం సామాజిక దినోత్సవం తెలియజేస్తూ మన ముఖ్య అతిథులు మాట్లాడే సమయం అవసరమైంది. మన కూటమి అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు జోగేశ్వర గారిని మాట్లాడుతూ